आज हम 9th क्लास का 9th लेसन रमजान इस लेसन को पढ़ेंगे। రంజాన్ అంటే ఏంటిది? ఇది ఒక మంత్ పేరు. ముస్లిమ్స్ క్యాలెండర్ ప్రకారము రంజాన్ అనేది ఒక మంత్ పేరు. మనకి చిత్రంలో ఏం కనిపిస్తుంది? ఇద్దరు ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు కౌగిలించుకుంటూ హ్యాపీ ఫెస్టివల్ అని చెప్పుకున్న దృశ్యం మనకి కనిపిస్తుంది. ఈ లెసన్ ఒక ఉద్దేశం ఏంటిది అంటే నిబంధ్ కి జాన్కారీ కే సాత్ నిబంధ్ లేఖన్ కా అభ్యాస్ కరానా. ఇది ఒక ఎస్ఏ టైప్ లెసను. ఇందులో మనం ఎస్ఏ ఎట్లా రాయాలి అని పిల్లలకి తెలియజేస్తూ ఫెస్టివల్ ఒక ఇంపార్టెన్స్ కూడా చెప్తుంది ఈ లెసన్. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. भारत प्राचीन और विशाल देश है। यह अनेक धर्मों जातियों के लोग रहते हैं। सभी धर्मों के लोग विविध प्रकार से उत्सव व त्योहार मनाते हैं। यह त्योहार समाज में खुशी और सजगता लाते हैं. భారతదేశం చాలా ప్రాచీనమైన దేశం, చాలా విశాలమైన దేశం కూడా. ఇక్కడ అనేక జాతులు మతాలకి చెందిన వాళ్ళు ఉంటారు, నివసిస్తూ ఉంటారు. అన్ని మతాలకు చెందిన ప్రజలు రకరకాల ఉత్సవాలు పండగలు అన్నీ జరుపుకుంటూ ఉంటారు. ఈ పండగలు సమాజంలో సంతోషాన్ని చైతన్యాన్ని తీసుకొని వస్తాయి. ये भारतीय संस्कृति की शोभा में चार चांद लगाते. ये भारतीय संस्कृतिలో इमड़ी ఉంటాయి. ऐसे है महत्वपूर्ण त्योहारों में ईद उल फितर भी एक है. इसे रमजान भी कहते हैं. అంటే మన భారతదేశంలో ఎన్నో సంస్కృతి సంప్రదాయాలు ధర్మాలకు చెందిన వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసే పండుగలతోటే మన దేశం చాలా అందంగానో శోభాయమానంగా కనిపిస్తుంది. ఇలాంటి ఫెస్టివల్లోనే ఈద్ ఉల్ ఫితర్ ఈ ఫెస్టివల్ కూడా ఒకటే. ఈ ఫెస్టివల్ని రంజాన్ అని కూడా అంటారు. రంజాన్ ఇస్లాం ధర్మ కా ప్రముఖ త్యోహార్ హై. ఈ రంజాన్ అన్నది ఇస్లాం మతానికి చెందిన ప్రముఖమైన ఫెస్టివల్. वास्तव में रमजान इस्लाम धर्म के 90वें महीने का नाम है. వాస్తవానికి అసలు రంజాన్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకి హిందూ క్యాలెండర్ ఉంటుంది, అలాగే ముస్లిం క్యాలెండర్ కూడా ఉంటుంది కదా. ఆ ముస్లిం క్యాలెండర్లో 9వ నెలని రంజాన్ అని పిలుస్తారు. ఇస్లాం ధర్మకే 5 బునియాద్. ఇస్లాం మతంలో ముఖ్యమైన 5 సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే తౌహీద్, నమాజ్, రోజా, జకాత్, हज. इनमें तीसरा सिद्धांत रोज़ा है. इसे रमज़ान के महीने में अदा किया जाता है. यह इबादतों, प्रार्थनाओं व बरकतों का महीना है. यह माना जाता है कि इसी महीने में पवित्र ग्रंथ कुरान शरीफ का नाजिल हुआ. వీటిలో అంటే 5 సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఈ 5 సిద్ధాంతాల్లో వీటిలో 3వ సిద్ధాంతం రోజా. ఇది రోజా అనగా ఉపవాసం. ఇది రంజాన్ మాసంలోనే పాటిస్తారు. ఈ నెలని ప్రార్థనల నెల లేకపోతే పండుగ నెల అని కూడా అంటారు. ఈ నెలలోనే ముస్లిమ్స్ చాలా పవిత్రమైన గ్రంథం ఖురానే షరీఫ్ని జన్మించిందని వీరి నమ్మకం. इस्लामी महीना चांद से निकलने से शुरू होता है और रमज़ान का चांद निकलने पर इसकी सूचना विविध प्रकार से दी जाती है. रमज़ान मास की सूचना मिलते ही मुसलमान भाई रोज़ों की तैयारियों में लग जाते हैं और रमज़ान के महीने भर रोज़े रखते हैं. रोज़ा यानी उपवास. रोज़ा रखने के लिए सूर्योदय से लगभग 1.5 घंटा पहले आहार लिया जाता है. इसे सहरी कहते हैं. सहरी के बाद से उपवास आरंभ होता है. उपवास में पानी तक पीना मना है. इसी तरह रोज़ा रखकर दैनिक कार्य करते हुए मन को अल्लाह की इबादत में लगाना रमज़ान का ఇస్లామీ మంత్ మూన్ని చూసి స్టార్ట్ అవుతుంది. అంటే చంద్రోదయం తోటి ప్రారంభమవుతుంది. రంజాన్ చంద్రుడు వచ్చిన తర్వాతనే ఆ సూచన రకరకాలుగా ఇవ్వబడుతుంది.
రంజాన్ నెల సూచన రాగానే ముస్లిం సోదరులు రోజా ఏర్పాట్లు చేస్తారు. రోజా అనగా ఉపవాసం కదా, ఆ ఉపవాసానికి కావలసిన ఏర్పాట్లు అవి చేస్తారు. వీరు రంజాన్ మాసం అంతా ఉపవాసం చేస్తూనే ఉంటారు. ఈ సూర్యోదయానికి దాదాపు గంటన్నర ముందు ఆహారం అనేది తింటారు. ఈ తినే ఆహారాన్ని ఏమంటారు అంటే సహరీ అంటారు. ఇప్పుడు సూర్యోదయం మామూలుగా 6ంటికి అవుతుంది అనుకోండి, దానికి గంటన్నర ముందు అంటే ఓ 4:30 లోపల ఆహారాన్ని తినేస్తారు. తర్వాత వీళ్ళ ఉపవాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా ఉపవాసం ఉండి ఈ ఉపవాస కాలంలో వాటర్ కూడా తాగరు. అంటే వాటర్ని తాగడం కూడా ఉపవాసంలో నిషేధం. ఈ రకంగా కఠినంగా ఉపవాసం ఉంటూ వాళ్ళ రోజువారీ పనులు చాలా నిష్టగా దేవుడి మీద అల్లా మీద మనసు పెట్టి చాలా నిష్టగా ఈ ఉపవాసం అనేది చేస్తారు. रोजा रखने से मनुष्य स्वस्थ व चुस्त बना रहता है और उसमें आत्मसंयम, आत्मनियंत्रण, आत्मविश्वास, आत्मानुशासन आदि गुण विकसित होते हैं, जिससे मानवता और सामाजिकता की भावना बढ़ती है। अपने कर्तव्यों का बोध होता है, गरीबों के दुख दर्दों का अनुभव किया जाता है और उनकी सहायता की जाती है. రోజా ఉండడం వల్ల మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. వీటి ద్వారానే సామాజిక భావన కూడా పెరుగుతుంది. తన కర్తవ్యాలు ఏమిటో కూడా తెలుస్తాయి. పేదలు వాళ్ళ బాధలతో ఉంటే వాళ్ళ బాధల్ని కూడా వీళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉపవాసం ఉన్నారు కదా, ఉపవాసంలో ఆకలి బాధ ఎలా ఉంటుందో అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి పేదవాళ్ళకు తన వంతు ఎంత సహాయం చేయగలుగుతారో అది చేస్తారు, వాళ్ళకి సహాయం కూడా చేస్తారు. రోజా सूर्यास्त के साथ ही खजूर, फल, मेवा, पानी आदि से खोला जाता है. ఎర్లీ మార్నింగ్ తినేదాన్ని సెహరీ అంటారు. ఈవినింగ్ సూర్యాస్తం అయిన తర్వాత తినే ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. ఈ ఇఫ్తార్ని ఖజూర పళ్ళుతోటి, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వాటర్ ఇవన్నిటితోటి ఉపవాసాన్ని విరమిస్తారు. कई स्थानों पर इफ्तार का दावत भी रखी जाती है, जिससे भाईचारे का विकास होता है. रमजान में 5 फर्ज नमाजों के साथ विशेष नमाज तरावीह होती है. इसमें मुख्य रूप से कुरान शरीफ का संपूर्ण पाठ पठन किया जाता है. अधिकतर लोग इसी महीने में ज़कात देते हैं. वे अपनी संपत्ति, सोना, चांदी, धन, वार्षिक आय आदि पर 2.5% धन निकालकर गरीबों या जरूरतमंदों में बांटते हैं. इसी तरह किया जाने वाला दान ही జకాత్ कहलाता है. రంజాన్ మాసంలో రోజుకి 5 సార్లు నమాజ్తో పాటు విశేషంగా తరావీహ్ అని నమాజ్ కూడా జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఖురానే షరీఫ్ సంపూర్ణంగా చదవబడుతుంది. ఎక్కువ మంది ప్రజలు ఈ నెలలోనే దానాలు చేస్తారు. దానాలు చేయడం అంటే జకాత్. ఈ జకాత్నే దానం అని అంటారు. వాళ్ళ దగ్గర ఉన్న సంపదలో కానీ బంగారం, వెండి, ధనం కదా, వార్షిక ఆదాయంలో నుంచి 2.5%, 2.5 అంటే 2.5% ఏం చేస్తారు, లేని వాళ్ళకి, పేదవాళ్ళకి దానం చేస్తారు. ఈ రకంగా చేసే దానాన్నే జకాత్ అని అంటారు. इसके साथ साथ ईद का नमाज से पहले दान भी देना जरूरी है, इसलिए भी इसे ईद उल फितर कहा जाता है. इस तरह रमजान के महीने में चारों ओर परोपकार की भावना छा जाती है, जिससे सबको मानव सेवा के पथ पर बढ़ने की प्रेरणा मिलती है. इसी महीने में सब कदर जागने की रात होती है. यह एक संपूर्ण इबादतों की रात है. इसलिए बच्चे भी बड़ों के साथ रात भर जागते हुए इबादतों में लीन होते हैं. रमजान की विशेषताओं में एतेफाक भी एक है. मस्जिद में ही रहकर अल्लाह की इबादत में लीन होना ही एतेफाक है. इस महीने में विशेष रूप से दुआएं मांगी जाती है.
जिनमें విశ్వ కళ్యాణ్ की భావన होती है. దీనికి తోడుగా ఈద్ నమాజ్కి ముందు కూడా దానం ఇవ్వడం అనేది తప్పనిసరి. అందువల్లనే ఈ ఫెస్టివల్ని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు. ఈ విధంగా రంజాన్ మాసంలో పరోపకార భావన అనేది ఏర్పడుతుంది. దీని ద్వారా అందరూ మానవ సేవ పదంలోనే ముందుకు సాగుతారు. इस महीने में ही सब कदर जागने की रात होती है. అంటే ఈ జగనే की రాత్ అంటే ఏం చేస్తారు, పెద్దవాళ్ళు పిల్లలు అందరూ రాత్రి అంతా మస్జిద్లో ఉండి దేవుణ్ణి విశేషంగా ప్రార్థిస్తూ ఉంటారు. ఇప్పుడు మన శివరాత్రి పూట ఎట్లా జాగరణ చేస్తారో అట్లనే జగనే की రాత్ అని రాత్రంతా జాగరణ చేస్తూ ఖురాన్ చదువుతూ అల్లా మీద దృష్టి పెట్టుకొని భక్తిలో లీనమై ఉంటారు. రంజాన్ విశేషాల్లో ఎత్తేఫాక్ అనేది కూడా ఒకటి. అంటే పూర్తిగా మస్జిద్లో ఉండి అల్లా మీద పూర్తిగా లీనమైపోయి ఉంటారు. దీన్నే ఎత్తేఫాక్ అని అంటారు. ఈ నెలలోనే విశేషంగా భగవంతుని ప్రార్థనలు చేసి ఆశీస్సులు కూడా తీసుకుంటారు. దుఆయ్ అంటే ఆశీస్సులు. వాళ్ళు చేసే ప్రార్థనలో మేము బాగుండాలి, మాతో పాటు ప్రపంచమంతా బాగుండాలి అన్న భావన ఉంటుంది. రంజాన్ के रोजे पूरे होते ही अगले दिन ईद उल फितर मनाते हैं. రంజాన్ నెల అంటే ఉపవాసం మొత్తం 30 రోజులు ఉపవాసం కదా. ఉపవాసం పూర్తి అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఈద్ ఉల్ ఫితర్ అని ఫెస్టివల్ జరుపుకుంటారు. यह సవ్వాల్ के महीने का पहला दिन होता. ఇది సవ్వాల్ మాసపు మొదటి రోజు. ईद के दिन सब नए कपड़े पहनते हैं, इतर लगाते हैं, विशेष रूप से शीर कुरमा बनाते हैं. ईद की नमाज ईदगाह में पढ़ते हैं. नमाज में छोटे बड़े अमीर गरीब सब एक साथ मिलकर पंक्तियों में खड़े होते हैं. यह दृश्य देखने लायक होता है. ఇప్పుడు ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారంటే మామూలుగా ఆ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. ఇతర అంటే పర్ఫ్యూమ్లు రాసుకుంటారు. ఆ రోజు విశేషంగా సేవయ్య షీర్ కుర్మా అంటే సేవయ్య చేస్తారు. ఈద్కి నమాజ్ ఆ రోజు నమాజ్ ఈద్గా జాకే కడితే హై. ఇప్పుడు ఈద్గా అంటే దేన్ని అంటారు అంటే ఇంతమంది మస్జిద్లో నమాజ్ చేయాలి అని అంటే ప్లేస్ సరిపోదు. కాబట్టి అందరూ ఒక పెద్ద ఓపెన్ ప్లేస్లో వెళ్ళి అక్కడ ఈద్ నమాజ్ చేస్తారు. ఓపెన్ ప్లేస్లో పెద్ద ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. పెద్ద తిరణాలు ఎట్లా జరుగుతుందో అట్లా చాలామంది వస్తారు. ఒకే లైన్లో ఉండి నమాజ్ చేస్తారు. అప్పుడు అందులో చిన్న పెద్ద, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అన్న తేడా లేకుండా అందరూ ఒకే లైన్లో ఉండి అల్లాని ప్రార్థిస్తారు. ఈ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. नमाज होने के बाद गले मिलते हुए ईद मुबारक कहते हैं. ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత అందరూ ఒకరిని ఒకరు కౌగిలించుకొని ఈద్ ముబారక్ చెప్పుకుంటారు. इस खुशी में विविध धर्मों के लोग भी भाग लेते हैं और ईद की शुभकामनाएं देते हैं. ఇతర ధర్మాల వాళ్ళు కూడా పాల్గొంటారు. ఈద్ శుభాకాంక్షలు తెలుపుతారు. इस तरह धार्मिक सद्भावना से वहाँ का वातावरण की शोभा और भी बढ़ जाती है. సంతోష సమయంలో వివిధ మతాలకు చెందిన ప్రజలు కూడా పాల్గొంటారు. ఈ శుభాకాంక్షలు తెలుపుతారు. ఈ విధంగా మతపరమైన సద్భావనతో వాతావరణం అంతా చాలా అందంగా శోభాయమానంగా మారిపోతుంది. రంజాన్ पर्व का सामाजिक दृष्टि से भी महत्व है. व्यापार में भी वृद्धि होती है. कई व्यवसाय वालों जीविका मिलती है. यह त्योहार शांति, अहिंसा, त्याग, परोपकार, न्याय, धर्म आदि गुणों का विकास करता है और हमें मानवता के पथ पर बढ़ने की प्रेरणा देता है. उपवासों का यह पावन पर्व हमें सद्भावना के सूत्र में बांधकर मानव कल्याण का संदेश देता है. రంజాన్ అన్నది ఒక మత ఫెస్టివల్ అయినప్పటికీ కూడా సామాజికంగా ఇది చాలా మహత్వపూర్ణమైన ఫెస్టివల్. ఇది శాంతి, అహింస, త్యాగం, పరోపకారం, న్యాయం, ధర్మం అన్ని గుణాలను వికసింపజేస్తుంది. అంటే మానవతా మార్గంలో మనం వెళ్ళడానికి మనకి సహాయపడుతుంది.
ఉపవాసాలతో కూడిన ఈ పవిత్రమైన పండగ భావన సూత్రాలతో మనల్ని బంధించి మానవ కళ్యాణం సందేశం అనేది ఇస్తుంది. यहाँ से इस लेसन का एक्सप्लेनेशन हो गया है. अब नेक्स्ट देखते हैं मीनिंग्स. ప్రాచీన్ అయితే పురాతనమైన, ప్రాచీనమైన. విశాల్ చాలా విశాలమైనది, పెద్దదైన. ఉత్సవ్ అంటే ఫెస్టివల్. సజగతా జాగ్రత్త. శోభ అందం. ఇబాదత్ అంటే ప్రార్థన కన్నా, ప్రేయర్ కన్నా. మహినా మంత్ నెల. రోజా బోలేసే ఉపవాసం, చూస్తూ, చురుకైన, యాక్టివ్. కర్తవ్యం మన డ్యూటీ. దర్ద్ బాధ, నొప్పి, పెయిన్. సహాయం హెల్ప్. దువా ప్రార్థన. ఇతర్ అంటే పర్ఫ్యూమ్, అత్తరు. షీర్ ఖుర్మా సేమ్యా అంటే సేమ్యా పాయసం చేసుకుంటాం కదా అది. శుభకామనాయే అంటే శుభాకాంక్షలు. ఫర్జ్ బాధ్యత.